టు లెజెండ్ టీవీ నల్గొండ చెలో నల్గొండ ప్రోగ్రాంలో అయితే మహిళా కార్యకర్తలు అయితే ఉన్నారు. మనతో ప్రయత్నం చేస్తా. చెప్పండి అమ్మా, ఇంత పెద్ద సభ జరగడం ఎలా అనిపిస్తాం? చాలా సంతోషంగా ఉంది. ఇది పక్కా గ్రాండ్ సక్సెసే. మా సీఎం గారు ఇప్పుడు ఉన్నట్టే ఉంది. రేవంత్ రెడ్డి అసలు సీఎం లాగా కనిపించట్లేదు. ఆ సీట్లో కూర్చున్నా కూడా కేసీఆర్ ఉంటేనే మా తెలంగాణకి రక్ష. ఏ పథకమైనా ఇప్పటి వరకు ఆయన ఆపకుండా అన్ని సంక్షేమ పథకాలు పబ్లిక్కి అందించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన తరఫున మేము అందరం నిల్చుంటాము. ఆయన కొట్లాడైనా కూడా సంక్షేమ పథకాలు పబ్లిక్కి చేసేటట్టు చూస్తారు. ఆయన అధినేత అయినా కూడా అంటే సీఎంగా ఉన్నా కూడా ఎట్లా చేశారో పని, ప్రతిపక్ష నాయకుడుగా ఎట్లున్నాడు కూడా అది కూడా సీఎం పదవిలో అని భావించి పబ్లిక్కి అన్ని సంక్షేమ పథకాలు అందేటట్టు చూస్తారు. ఇప్పటి వరకు 2 months అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు ఏవి ఇప్పటి వరకు పబ్లిక్కి చేరలేదు. ఆయన జస్ట్ మాటలతోటే చెప్తున్నాడు చేస్తాం 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 అని తీసుకెళ్తున్నారు ముందుకు. కానీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత భారీ ఎత్తున ధర్నాలు చేపడతాం. పబ్లిక్ తరఫున మేము నిల్చొని కొట్లాడతాం. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏవైతే ఉన్నాయో కేసీఆర్ వాటా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పెద్ద సభలు పెట్టి కాంగ్రెస్ ను భజన చేస్తున్నారు అంటున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అవన్నీ జూటా మాటలు అండి. వాళ్ళు సీఎం గారు ఎప్పుడైతే పదవి చేపట్టినారో రేవంత్ రెడ్డి గారు, అప్పటి నుంచి పాత గవర్నమెంట్ చేసిన తప్పులు ఏంచి చూపనిక చూస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్ అయినా మన పబ్లిక్ గురించి ఆయన సేవ చేశాడు. కాళేశ్వరం మామూలు మాట కాదండి, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ముందు సభ మొత్తము, అసెంబ్లీ మొత్తము వేస్ట్ చేస్తున్న టైం. పబ్లిక్ తరఫు నుంచి ఏదైనా మాట్లాడండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం. మీరు ఇట్లనే కాలక్షేపం చేస్తూ ఉంటే మేము అందరం రోడ్డు మీదకి రావచ్చి మిమ్మల్ని గద్దె దించే పరిస్థితి తెచ్చుకోకండి. పక్కా మీరు పబ్లిక్ గురించి పని చేసేటట్టు అయితేనే అసెంబ్లీలో కూర్చొని పబ్లిక్ తరఫున మాట్లాడండి. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరంలో కూడా ఒక పిల్లర్ కూలిపోయే స్థితికి వచ్చింది, లక్షల కోట్లు నష్టమయ్యే పరిస్థితి వచ్చిందని అంటా ఉన్నా. దాని ఏ విధంగా ఏది చేసినా మనం ప్రజాసేవకే చేస్తుంటామండి. అది లక్షల కోట్లు అప్పు తెచ్చారంటే ఎవరి గురించి తెచ్చారండి? పబ్లిక్ గురించే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమం ఇప్పటివరకు ఏది ఆగలేదు. పెన్షన్, ముసలోళ్ళకి పెన్షన్ కానీ, అది హ్యాండిక్యాప్ పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఆగలేదు. ఏ సిటీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ ఆగలేదు. రైతు బంధు కూడా ఆగలేదు. కానీ ఎప్పుడైతే ఈయన గద్దెక్కారో 9వ తారీఖు మేము రుణమాఫీ చేస్తామని రైతులకు ఇప్పటివరకు చేయలేదు. రైతు బంధు చేస్తా అన్నాడు, ఇప్పటివరకు వేయలేదు. ఇది ఏంది మరి? డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం నమ్మి వేశారో, నేను వాళ్ళని ఏమనట్లేదు. ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఆయన గద్దెక్కారు తప్పించి ఎక్కువ రోజులు ఉండడు ఈయన. పక్క మళ్ళీ సీఎం కేసీఆర్ గారు వస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.